మా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా అప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. గోచార రీత్యా ఈ సమయంలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ సమయంలో ఈ రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా వీరికి ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. ఈ రాశి వారికి గ్రహాల అనుకూలత కారణంగా ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా అంతా బాగుంటుంది. ఈ రాశి వారి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు ఉన్నప్పటికీ కూడా సర్దుకుపోయే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారు స్థిరాస్తుల కొనుగోలు విషయంలో ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. రావాల్సిన ధనం రావడంతో పాటుగా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఈ రాశి వారికి తోటి ఉద్యోగుల మీద ఆధారపడి ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయవద్దు. మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటే దానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు అందుకోగలుగుతారు. కాంట్రాక్ట్ వర్కులు చేసేవారు ఈ సమయంలో ఏకాగ్రత అనేది చాలా అవసరము. ఈ రాశి వారు రుణ బాధల నుండి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. కుటుంబంలో సంతోషం, ఆనందం ఈ రాశి వారికి ఉండబోతుంది. ఇంటా బయట ఈ రాశి వారికి సహాయ సహకారాలు అందుతాయి. చేసే ఉద్యోగంలో ఈ రాశి వారికి అనుకూలత అనేది ఉంటుంది. పై స్థాయికి వెళ్ళడానికి వీరు చేసే ప్రయత్నాలు వీరికి కలిసి వస్తాయి. వ్యాపారంలో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి విద్యార్థులకి కూడా అన్ని విధాలుగా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారి స్త్రీలకు చూసుకుంటే కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా అన్ని విధాల అనుకూలత ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా ఈ రాశి స్త్రీలకు అనుకూలత కనిపిస్తుంది. ఈ రాశి వారికి మరింత శుభ ఫలితాలు కలగాలి అనుకుంటే ఇష్టదేవతారాధన చేయండి, కలిసి వస్తుంది. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.